ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ యాంగ్జైటీ అండి. యాంగ్జైటీ అంటే సాధారణంగా చాలా మంది చూస్తూ ఉంటాం. సో ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఈ ఆందోళన వల్ల వాళ్ళ యొక్క పని కూడా సరిగ్గా చేసుకోలేరు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అసలు ఆందోళన రావడానికి గల కారణం ఏంటంటే ప్రీవియస్ గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ట్రామా ఉన్నప్పుడు కానీ, సో లైఫ్ లో ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఉండటం వల్ల కానీ, ప్రొలాంగ్ గా క్రానిక్ గా ఎక్కువ బాధపడడం, నెక్స్ట్ సోషల్ యాంగ్జైటీ, సమాజంలో ఉన్న దాని మీద ఆందోళన ఉండటం, ఇలాంటివన్నిటి కారణాల వల్ల ఆందోళన అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆందోళన అనేది సాధారణంగా కొన్ని సమస్యలకి ఓవర్కమ్ అవ్వలేకపోతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో పానిక్ అయిపోతూ ఉంటారు అన్నమాట. సో ఆందోళన లక్షణాలు సాధారణంగా ఏదైనా ఒక విషయం దగ్గరికి వెళ్ళేటప్పుడు చెమటలు పట్టేయటం, లేకపోతే ఎక్కువ గుండె దడ కింద ఉండటం, ఒగురుపు కింద ఉండటం, దాంతో పాటు ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోవటం. ఈ ఆందోళన ఉన్న వాళ్ళకి ఏదైనా విషయం ఉన్నప్పుడు, సపోజ్ ఎగ్జామినేషన్ ఉందనుకోండి, ఎగ్జామినేషన్ మీద భయం ఉండటం, ఇలాంటివి చాలా రకాల యాంగ్జైటీస్ ఉంటూ ఉంటాయి అనమాట. సో కొంతమందికి సోషల్ యాంగ్జైటీ ఉంటుంది, కొంతమందికి హెల్త్ యాంగ్జైటీ ఉంటుంది. ఈ హెల్త్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం ఏదో అయిపోతుందేమో అన్న ఆందోళన ఉంటూ ఉంటుంది అనమాట. వీటన్నిటికీ కూడా ఎవరైతే ఈ ఆందోళనతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి హోమియోపతి అనేది బెస్ట్ మెడిసిన్ అనమాట. సో సాధారణంగా ఈ ఆందోళనగా ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ ముందు వెళ్తున్నప్పుడు చాలా మంది, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ వెళ్తున్నప్పుడు చాలా మంది ఆందోళన పడిపోతూ ఉంటారు. అలాంటి వారికి హోమియోలో ఎకోనైట్ 200 అనే మందు వాడడం వల్ల చాలా మంచి పరిష్కారం ఉంటుంది. దాంతో పాటుగా ఆర్జెంటన్ నైట్రికమ్, జెల్సీమియం 200 అనే మెడిసిన్స్ వాడడం వల్ల చాలా వరకు ఈ యొక్క ఆందోళన తగ్గించుకోవచ్చు. ఆందోళనకి మందులతో పాటు జాగ్రత్తలు అంటే సరైన నిద్ర తీసుకోవటం, దాంతో పాటు ఎక్కువ ఆందోళన కలిగించే విషయాల గురించి థింక్ చేయకుండా రిలాక్స్ అవ్వడానికి మెడిటేషన్ లాంటివి చేయటం, దాంతో పాటు వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోవటం, తీసుకునే ఆహార పదార్థాలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా జాగ్రత్తలు చూసుకోవడం, ఇలాంటివి చేయటం వల్ల యాంగ్జైటీని చాలా వరకు ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.